నీలవేణి, నన్ను క్షమించవా? అయ్యో, అదేంటమ్మగారు, మిమ్మల్ని నేను క్షమించడమేంటి? అవును నీలవేణి, నువ్వు తారక్తో సంతోషంగా ఉండాల్సిన సమయంలో అనవసరంగా నేను తారక్ ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పాను కదా. చెప్పడమే మంచిదయిందమ్మగారు, అందులో తప్పే ఉంది. నీకు తెలియడం మంచిదనే ఉద్దేశంతో చెప్పానే కాని తారక్తో నీ సంతోషాన్ని, నీ ఏకాంతాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో కాదు. నేను అర్థం చేసుకోగలను అమ్మగారు. నేను తర్వాతైనా చెప్పొచ్చు నీలవేణి, కానీ ఆ సమయంలో చెప్పి నీ మనసు బాధ పెట్టినట్టున్నాను కదా. నిజం చెప్పాలంటే మీరు సరైన సమయంలో నాకు సరైన సమాచారం ఇచ్చారమ్మగారు. అసలు ఆ అమ్మాయి బతికే ఉందని తెలుసుంటే నేను తారక్ సార్ గాలి కూడా సోకనంత దూరంగా ఉండేదాన్ని. శోభనం వరకు విషయం రాకుండా జాగ్రత్త పడేదాన్ని. అలా అనుకు నీలవేణి, నువ్వలా అంటే మిమ్మల్ని విడదీయడానికే నేను ఆ అమ్మాయి గురించి చెప్పినట్టు అవుతుంది. నేనలా అనుకోవడం లేదమ్మగారు. అలా అనుకోకపోవడం నీ గొప్పతనం. ఆ విషయం నాకు ముందే చెప్పడం మీ మంచితనం అమ్మగారు. నువ్వు అర్థం చేసుకుంటావని ఆ విషయం చెప్పాను కానీ తారక్కి పూర్తిగా దూరం అయిపోవాలని కాదు. కానీ నువ్వు అనవసరంగా దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నావేమో. లేదమ్మగారు, నేను ఇకపై ఎలా ఉండాలో నాకు ఒక స్పష్టత వచ్చింది. నేను ఏం చెయ్యాలో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఏదైతేనే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు, నాకది చాలు. నీలవేణి దగ్గరైనట్టే అయ్యి ఎందుకు దూరం అవుతుందో అర్థం కావట్లేదురా. నాకు భార్యగా ఉండడం తనకసలు ఇష్టం ఉందో లేదో, లేదా భార్యగా ఉన్నట్టు నటిస్తుందో అర్థం కావడం లేదు. ఆడవాళ్ళు ఇంతేరా, వాళ్ళు చెప్పేది ఒకలా ఉంటుంది, చేసేది మరోలా ఉంటుంది. చెప్పేదానికి చేసేదానికి అసలు కనెక్షనే ఉండదు. కానీ నీలవేణి కొంచెం డిఫరెంట్ రా. అందరు అమ్మాయిల్లా కాదు. తనకి మల్టిపుల్ మైండ్ సెట్ లేదు. తను ఏదనుకుంటే అదే చేస్తుంది, ఏం చేస్తుందో అదే చెప్తుంది. కానీ మా శోభనం విషయంలోనే అంతా తిరకాసుగా జరిగింది. చెప్తున్నాను కదరా, ఇంతకు ముందు నీలవేణి అమాయకురాలు, అందుకే అన్ని మైండ్ సెట్స్ లేవు. ఇప్పుడిప్పుడే తనకు కూడా అందరి ఆడవాళ్ళలాగా కాస్త తెలివి పెరిగినట్టుంది. అందుకే తికమకగా నడుచుకోవడం మొదలుపెట్టింది. తను తిక్కమక్కగా నడుచుకోవడం ఏంటో కానీ నాకు మాత్రం తిక్క రేగిపోతుందిరా. అప్పుడే అలా ఫీల్ అయిపోతే ఎలారా? పెళ్ళైన మగాళ్ళందరూ ఫేస్ చేసేది ఇదే. పసిపిల్లాడి అడుగుల్లా ఇప్పుడే పెళ్లి చేసుకుని నీ జీవితం మొదలుపెట్టావు. ముందు ముందు ఆ అడుగులు తరబడుతూనే ఉంటాయి. తికమకగానే పడతాయి, తిక్క తిక్కగానే సాగుతాయి. హే హే హే, అదేంట్రా అలా భయపెట్టేస్తున్నావు? నీలవేణితో నాకు అలాంటి సమస్య ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇప్పటి వరకు అనుకోలేదు, కానీ ఇప్పుడు సమస్య మొదలైంది కదా, ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది కదా. అది సరే, కనీసం జ్యోతికైనా నీలవేణి ఏమైనా చెప్పిందా? ఈ విషయం గురించి అడుగుదామనే జ్యోతి ఫోన్ చేస్తుంటే నీలవేణి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. అసలు నీలవేణి శోభనం ఎందుకు వద్దనుకుంది? తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి? చూడు, ఆడదాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎవరూ ఏ పుస్తకాలు రాయలేదు. కనీసం ఈ పుస్తకం చదువు అని నీకు సలహా ఇవ్వడానికైనా అది కేవలం అనుభవంతోనే వస్తుంది. చూద్దాం, నీకు కూడా నీలవేణి మనసులో ఏముందో చదివే అనుభవం వస్తుందేమోరా. గొప్ప గొప్ప సలహా ఇచ్చావురా.